కమ్మనైన రుచికరమైన బోండాల కోసం ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, అట్టుపిండి సుమారు ఒక 1/2 కేజీ 3/4 కేజీ దాకా ఉండిద్ది. ఇందులో ఈ కట్ చేసుకున్న సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. జీలకర్ర, ఒక 2-3 గంటల ముందు నానబెట్టిన పచ్చిపప్పు, కరివేపాకు ఫ్రెష్గా లేదులేండి, పర్వాలేదు. కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3. ఇవి అంతా ఒక 10 నిమిషాలు కలిపి అలా ఉంచుకోవాలి. ఉప్పు వేసిన పిండేనండి. కొంచెం కారం కూడా వేస్తున్నాను, బోండాలు కలర్ రావటం కోసం. ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు అయింది, బాగా కలిపి పెట్టుకున్నాను. ఇటు నూనె కూడా బాగా కాగింది. ఇంకేస్తున్నాను బోండాలు కలిపితే. ఓకే, గంటతోనే వేస్తున్నాను. చాలు, టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. నూనెలో వేసాక కొంచెం సేపు కదిలికుండా అవి పైకి వచ్చేస్తాయి. చూసి ఉప్పు కారం సరిపోయిందేమో, మిగతా వేస్తా. వేగాయి కదా ఫ్రెండ్స్, బాగా వేగాయి చూడు. బాగా వేగాయి కదా, ఇంకా వీటిని ఇలా దీనిలోకి తీసుకుని ఇదిగోండి, కొబ్బరి చట్నీలోకి తాలింపు రెడీ అయింది. ఫ్రెండ్స్, చెప్పాగా ఇలా సౌండ్ రావాలి తాలింపు. ఓకే, ఇదిగో ఫ్రెండ్స్, చట్నీ, కారపొడి, బోండాలు, వేడివేడి బోండాలు. నాన్నకి ఇవ్వమ్మ తీసుకెళ్ళి. వేడివేడి బోండాలు రెడీ. వేడివేడి బోండాలు బాగా కాలినాయి. ఇందులో కొబ్బరి చట్నీ, వేయించిన కారపొడి,